మీరు కూడా అందులో యూనియన్ సంబంధించి డ్రైవర్స్ యూనియన్ మీరు ఇదిగా ఉన్నారు. లేబర్ కమిషన్ దగ్గర నిన్న వెళ్ళారు, చర్చలు జరిగాయి, చిరంజీవి దగ్గరికి వెళ్ళారు, మరి కాసేపట్లో బాలకృష్ణ కూడా కలవబోతున్నారు. మీరేమనుకుంటున్నారు? ఖచ్చితంగా 30% వేతనాలు పెంచాలి అన్నదానికే కట్టుబడి ఉన్నారా, లేదంటే కొంత చర్చలు జరిగితే కొంత తగ్గే అవకాశం ఏమైనా ఉందా? ఏం మీ అభ్యంతరం ఏంటి? అది ఒకటైనా డిమాండ్? ఫస్ట్ బసిరెడ్డి గారు ఒక్క నిమిషం సార్. అలాగే బసిరెడ్డి గారికి నమస్తే సార్. సార్ ఇక్కడ వేతనంలో 30% అంటే మాకు వచ్చేది 1195 రూపాయలు సార్. ఒక కాల్ షీట్ వన్ డేకి వచ్చేది 1195 రూపాయలు సార్. దాంట్లో మేము అడిగింది 30% అంటే 360 రూపాయలు సార్, 360 రూపీస్ వస్తుంది సార్. ఇప్పుడు దీంట్లో మనకి 3 ఇయర్స్కి ఒకసారి అని చెప్పారు సార్. 3 ఇయర్స్కి ఒకసారి అంటే ఎవ్రీ ఇయర్ 120 రూపాయలు సార్ మనకు పెరగాల్సింది, వాళ్ళు చెప్పిందే. అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనకి ఇప్పుడు హైదరాబాద్లో బతకడానికి యావరేజ్గా తీసుకున్న మినిమం రూమ్ రెంట్ 12,000 లేని లేదు సార్. ఇంకొకటి పిల్లల స్కూల్ ఫీజులు అయితే ఉంది, ఇప్పుడు ఆయిల్ అయితే ఉంది, పప్పు అయితే ఉంది, ప్రతిదీ పెరిగింది. ఇప్పుడు మనకి సినిమా ఫీల్డ్లో వచ్చేసి యావరేజ్గా ఒక 10 రోజులు 15 రోజులు దొరకటం కూడా కష్టంగా ఉంది సార్ పని అనేది టోటల్గా. ఈ 10 మిగతా వాళ్ళకి మీ కంటిన్యూ పని ఉండదు, షూటింగ్ ఉంటేనే పని ఉంటుంది, అది కూడా ఆ టైంలో ఆర్టిస్ట్కి ఉంటే ఉంటుంది, లేకపోతే లేదు. అలాగే రెగ్యులర్గా ఉండాలని కూడా లేదు సార్. ఒక 10 days దొరకటం కూడా ఒక్కొక్కసారి చాలా ఇదైపోతుంది. దీంట్లో మేమనేది ఏంటంటే ఇక్కడ హైదరాబాద్లో ఉన్న సిచ్యువేషన్లు ఎలా ఉన్నాయని అందరికీ తెలిసిన విషయమే సార్. మా 30% ఒకటి పెంచితే మాకేందంటే కొంచెం హెల్ప్ అవుతుంది, ఈ పరిస్థితుల నుండి కూడా కొంచెం బయటపడగలుగుతాం అన్న ఉద్దేశంతో మేము అడుగుతున్నాం సార్. 30% అనేది అది పెద్ద విషయం కాదు సార్ వాళ్ళకి. ఎందుకంటే ఈ చిన్న కార్మికులు మాది వచ్చేసి 1195 అంటే ఎంత సార్, 360. మన లేబర్ కమిషన్ దగ్గర డిస్కషన్ జరుగుతున్నప్పుడు 5% పెంచుతామని అన్నారు. అవును. రెండోది ఇప్పుడు చర్చలు జరిగితే అది ఎంతవరకు వస్తుంది అనేది మనం చూడాలి. మీరు ఫైనల్గా 30కే కట్టుబడి ఉంటారా, లేదంటే మధ్యస్థంగా కొంత తగ్గే ఛాన్స్ కూడా ఉందా? ఏదో అంటే ఇప్పుడు ఏదో ఒక సమస్యకు పరిష్కారం దొరకాలి, నిర్మాతలకు మీకు కావాలి, మీకు వాళ్ళ సినిమాలు తీస్తే మీకు పని ఉంటుంది. ఇదేంటి ఏంటంటే ఇద్దరిది ఒక రకమైన అనుబంధం లాంటిది, తండ్రి కొడుకుల అనుబంధం లాంటిదే సార్ ఇంచుమించు. ఎందుకంటే వాళ్ళు సినిమా తీయండి మాకు నడవదు సార్, మేము పని చేయాలంటే ఇద్దరం ఒక అండర్స్టాండింగ్ మీద పోతే నడుస్తుంది. అవును. కాకపోతే ఏంటంటే సార్ ఇక్కడ బతకడానికి కష్టంగా ఉంది కాబట్టి మేము వేతనం 30% అడుగుతున్నాం సార్. అది పెద్ద విషయం కూడా కాదు వాళ్ళకి అనుకుంటే, ఎందుకంటే కష్టపడే వాళ్ళకి ఇస్తున్నాం అన్న ఒక ఇది ఉంటుంది. కాకపోతే వాళ్ళు ఎందుకు అంత ఇది చేస్తున్నారో మాకు అర్థం కాలే. ఇంకొకటి సార్, ప్రొడ్యూసర్ లేని మేము లేము సార్, వాస్తవం చెప్తున్నాం. కార్మికులుగా మేము ప్రొడ్యూసర్ లేని మేము లేవు, మేము దీన్నే నమ్ముకొని ఉన్నాం, సినీ ఫీల్డ్నే నమ్ముకొని ఉన్నాం. వేరే బయట కూడా మేము చేసే పని అంటూ ఏం లేదు, చేయలేము కూడా. అలాంటి సిచ్యువేషన్లో 30% వేతనం అన్నది పెంచివ్వాలన్నదే మా ఒక ఇది సార్. దాంట్లో తగ్గడానికి అయితే ఏం లేదు సార్. రైట్. హుస్సేన్ గారు, మీరు మల్లికార్జున రెడ్డి గారు మీరేం చెప్తారు? సమస్య పరిష్కారం అవుతుందన్న దిశగా ఉందా? అంచనాలు, ఆశలు ఉన్నాయా? అసలు 100% సార్. మాకు సమస్యలు ఈ రోజు కానీ రేపు కానీ క్లియర్ అవుతాయి అనే ఆశతోటే ఉన్నాం. ఎందుకంటే నిన్న చిరంజీవి గారితో కూడా కలిశారు మన ఫెడరేషన్ పెద్దలు. ఈ రోజు కూడా చిరంజీవి గారిని కలుస్తామని చెప్పారు. కలిసాక ఇది ఒక క్లియర్ అవుతుంది అనేసి ఆలోచిస్తున్నాం. ఇంకొకటి సార్, ఇప్పుడు నటికుమార్ గారికి నమస్తే అండి. నటికుమార్ గారు చెప్పినట్టుగా ఫస్ట్ డ్రైవర్కి ఈ ప్రిఫరెన్స్ ఇవ్వాలని చెప్తున్నారు సార్. ఎందుకంటే ఆయన ఫస్ట్ నుండి కూడా, ఎందుకంటే కార్మికుల మనిషి నటికుమార్ గారు, ఏదున్నా కానీ ఆయన కుండబద్దలు కొట్టినట్టే మాట్లాడతారు నటికుమార్ గారు. ఆ విషయంలో మటు హ్యాట్స్ ఆఫ్ సార్. ఇంకోటి ఏంటంటే సార్, 30% గురించి మేము అడిగినప్పుడు ఇప్పుడు మాదేంటి సార్, డైలీ వేజ్ సార్. అవును, డైలీ వేజ్ లేబర్లో అంతే, ఆ రోజు లెక్క సార్. ఇప్పుడు మేము ఈ వారం 10 రోజులు కష్టపడితే సార్ ఈ బత్తాలు ఇవి రావడానికి మినిమం నెల, 2 నెలలు, 3 నెలలు కూడా పడుతుంది సార్. అంటే పేమెంట్ వెంటనే అవ్వదు సార్. ఇది మినిమం 3 months కూడా పడుతుంది ఒక్కోసారి 5 months కూడా పడుతుంది. ఈ లోపు మేము కూడా బతకాలి కదా సార్, మా ఫ్యామిలీని మేము కూడా పోషించుకోవాలి కదా సార్. దానివల్ల అంతే తప్ప ఏం లేదు సార్. ఇంకొకటి ఏంటంటే ప్రొడ్యూసర్లను కూడా నేను హంబుల్ రిక్వెస్ట్ చేస్తున్నాను సార్, మా ఫెడరేషన్ తరఫున, మా యూనియన్ ఆఫీస్ తరఫున. మా చిన్న ప్రాణాలు కొంచెం వీలైతే మీరు పెద్ద మనసు చేసుకొని, మాది పెద్ద విషయం కాదు, మీరు తలుచుకుంటే మాకు కొంచెం. చిరంజీవిని కలిసి